బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలపై విశ్లేషణ, అందులోని ఆత్మీయ సత్యాలు. ఈరోజు ఎజ్రా గ్రంథం గురించి తెలుసుకుందాము. దేవుని ఆలయ పునరుద్ధరణ కాలంలో గొప్ప ఉపదేశకునిగా ఎజ్రా ఏర్పాటు చేయబడ్డాడు. నీతిని ఉపదేశించే బోధకుడిగా, ఇశ్రాయేలీలు రెండవ మోషేగా ఇతడు గౌరవించబడెను. ఎజ్రాకున్న ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి ఆ ప్రకారం నడుచుకొనుటకు తన హృదయమును సిద్ధపరచుకొనెను. అంతేకాక ఇశ్రాయేలీలకు దేవుని ధర్మశాస్త్రమును, విధులను బోధించి ఆ విధంగా నడుచుకోవడానికి కారణమయ్యాడు. నేడు మనము నూతన నిబంధనలో దేవుని ఇశ్రాయేలుగా పిలువబడుచున్నాము. ఆయన వాక్యమును జాగ్రత్తగా చదువుట ద్వారానే మనము మంచిగా నడవగలము. అంతేకాక వివిధమైన ప్రమాదముల నుండి తప్పించబడగలము. ఎజ్రా తన తరము వారినే కాక తన్ను వెంబడించు వారిని నీతి మార్గం వైపుకు తిప్పెను. ఇప్పుడు పరలోకమందు తేజోవంతమైన నక్షత్రంగా ఉన్నాడని నమ్మగలము. ఆమేన్.